గౌరవనీయులు కేంద్ర మాజీ మంత్రివర్యులు మీ అందరికీ చిరపరిచితులు డాక్టర్ వేణుగోపాలాచారి గారు, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ సుభాష్ రెడ్డి గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ప్రవీణ్ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ మిత్రులు, మీ ముందు బెల్లంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు చిన్నయ్య గారు, సభలో ఉన్నటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములందరికీ నా నమస్కారాలు. ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. స్లోగన్ తర్వాత చెప్దాము, లాస్ట్లో చివర్లో చెప్పాలి, మధ్యలో డిస్టర్బ్ చేద్దా బాబు, దిగు, నువ్వు కింది దిగు. చివర్లో మీరు కాము ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు అరుస్తున్నాయి? ఆయనకి పిచ్చిలేసిందా? మనోడనేవాడు మంది వచ్చిన ఇలా ఆడున్నోళ్ళు ఎవరైనా నాగబట్టి రాదా? ఎందుకు అరుస్తున్నాయని కాము ఉండాలే. ఎన్నికలు వచ్చినప్పుడు మీరందరూ కూడా నేను కోరుతున్నది ఏంటంటే నిదానంగా ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్యంలో నిజమైనటువంటి మెచ్యూరిటీ, పరిణతి ఉంటే ఎలక్షన్లలో గెలవవలసింది పార్టీలు కాదు, అభ్యర్థులు అంతకంటే కాదు. ఎలక్షన్లలో ఎవరు గెలవాలా? నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి. ప్రజలు ఏది కోరుకుంటారో, వాళ్ళ అభీష్టం ఏది ఉందో అది గెలవాలి. అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ 5 సంవత్సరాలు కార్యక్రమాలు, ప్రజల ఎజెండా అమలవుతుంది. మనం ఏదో పిచ్చి అయిపోయి వాడేదో చెప్పిండు, వీడేదో చెప్పిండు అని గాలి గత్తర ఓట్లేసినాం అనుకో, నెక్స్ట్ 5 ఏళ్ళు గదే గాలి గత్తరనే ఉంటుంది. గెలిచినోడు రాడిటాకల్లా మరి చూడరు, మనం తిడతా ఉంటాం, సమయం గడిచిపోతుంది, అమూల్యమైన కాలం పోతుంది. మన భారతదేశంలో మన దురదృష్టం, చాలా జాతీయ పార్టీలు, పెద్ద పార్టీలు అని చెప్పుకునే వాళ్ళే పచ్చి అబద్ధాలు మాట్లాడతారు, దుర్మార్గమైన రాజకీయాలు చేస్తారు, చండాలమైన రాజకీయాలు. అవి ఉన్నంతకాలం ఈ దేశం గతి ఇంతే. మంచి వాళ్ళు కూడా దుర్మార్గం చేసేటువంటి దరిద్రం ఈ దేశానికి పట్టిన పెద్ద పీడ. కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా పీడనే. ఏమేం మాట్లాడుతున్నారో, ఏమేం జరుగుతుందో ఇప్పుడు ఈ ఎలక్షన్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. మాట్లాడచ్చునా? ఇటు పడితే అటు. ప్రజలు ఏమైనా గొర్రెల, పిచ్చోళ్ళ, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఇవన్నీ కూడా మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. దయచేసి నేను చెప్పే మాటలు కూడా మొత్తం కరెక్టే నేను అంటలేను, మీరు మొత్తం నమ్మమని నేను అంటలేను. మీరు విచారించాలి. ఇంటికి పోయి, మీ గ్రామాలకు పోయిన తర్వాత, మీరు టౌన్ వాసులైనట్టయితే మీ వార్డుకు పోయిన తర్వాత మీరు ఒక్కొక్క మాట చర్చ చేయాలి. దాని మీద నిజానిజాలు నిగ్గు తేల్చి మద్దతు ప్రకటించాలి. అప్పుడే మంచి జరుగుతుంది. నేను మీ అందరితో కోరేది, ఎలక్షన్లో పెద్ద కన్ఫ్యూజన్ కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, మధ్యలో ఎవరో ఉన్నారు కానీ వాళ్ళు పెద్ద లెక్కలు లేరు. ఒకటేమో 58 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్, టీడీపీ కూటమి. ఇంకోటి 15 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించి పోయినసారి మీరు గెలిపిస్తే 4 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ. ఎవరు అంత కొత్తగా ఎవరు ఆకాశంకి వెళ్ళి రాలే. కాంగ్రెస్ పార్టీ మనకు తెలియందా? టీఆర్ఎస్ పార్టీ మీ ముందే ఉన్నది 20 ఏళ్ళ చరిత్ర. ఎవరు తెలియరు, మీకు అందరూ తెలుసు. కాబట్టి కన్ఫ్యూజన్ ఏం లేదు. నిర్ణయం మంచిగా సావధానంగా చేయొచ్చు, అట్లనే చేయాలి కూడా. 58 ఏళ్ళు పాలించినటువంటి పెద్దలు చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ పీరియడ్లో, వాళ్ళ కాలంలో కరెంటు సరఫరా ఎట్లా ఉండే, ఈరోజు మీ గ్రామాలలో, మీ పల్లెలలో, మీ తండాలలో, మీ బెల్లంపల్లి పట్టణంలో కరెంటు సరఫరా ఎట్లా ఉన్నది, ఇది ఆలోచన చేయాలి. బాగుంది, నాకు తెలుసు.
చాలా క్వాలిటీగా ఉంది. మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది? మేము ఇంత పొడుగు అని చెప్పే కాంగ్రెస్ ఎందుకు ఇయ్యలేకపోయింది? తెలంగాణ రాకముందు 10 ఏళ్ళు వాళ్ళే కదా. ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా మేమే సిపాయిలం, మా అంత గొప్పోలేరని ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. ఈ ఒక కరెంట్ ఎందుకు ఇయ్యలే వాళ్ళు? ఎందుకు చేత కాలేదు? మరి ఇయ్యాలి ఎట్లా సాధ్యమవుతుంది? ఈరోజు కూడా మీకు కరెంట్ వస్తున్నదంటే ఆషామాషిగా వస్తలేదు. మేము పనిచేస్తున్నాం కాపలా కుక్కల్లాగా. ఇప్పుడు కూడా నా సెల్ ఫోన్లో, నా ఐప్యాడ్లో విద్యుత్ ప్రవాహం అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. రోజుకు అరడజన మాట దాన్ని చెక్ చేస్తాం. ఎక్కడ ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎంత సప్లై అవుతున్నది, కరెక్టే పోతుందా, ఏమైనా ఎటమటం ఉందా అని చూస్తాం రోజు. అట్లా కాపలా కాస్తాం కాబట్టి, నియంత్రణ చేస్తాం కాబట్టి మీకు ఇలా మంచి క్వాలిటీ పవర్ వస్తూ ఉంది. ఊరికే రాదు, మాటలు చెప్తే గప్పాలు కొడితే రాదు, కష్టం చేయాలి. ఆ పని వాళ్ళు చెయ్యలే. అట్లనే అనేక విషయాల్ని ఇలా పేదల కోసం జరిగే సంక్షేమం, ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో చాలా దారుణంగా దెబ్బతిన్నాం కాబట్టి, తెలంగాణలో జీవన విధ్వంసం జరిగింది కాబట్టి అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వృత్తి పని వాళ్ళ వృత్తులు దెబ్బతిన్నాయి, చాలా ఇబ్బందులు జరిగినాయి. అందుకోసమే కొంతకాలం పాటు ఉండాలని చెప్పి దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. 43,000 కోట్ల రూపాయలతోని సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయి. నిన్న మొన్న నరేంద్ర మోడీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇద్దరు వచ్చిండ్రు. ఒక ఆయన ఆదిలాబాద్లో మీటింగ్ పెట్టిండు, ఇంకొక ఆయన ఏమో నిజామాబాద్లో మీటింగ్ పెట్టిండు. అడ్డం పొడుగు మాట్లాడిండ్రు. ఆయనేమో దేశానికి ప్రధానమంత్రి, ఈయనేమో వాళ్ళ పార్టీ అధికార పార్టీ అధ్యక్షుడు జాతీయ స్థాయికి. పచ్చాబద్దాలనండి మాట్లాడితే. నరేంద్ర మోడీ వచ్చి తెలంగాణలో కరెంటు చక్కగా లేదు అంటాడు. ఉన్నదా లేదా మీరు బెల్లంపల్లి మీరు చెప్పాలి. ఇప్పుడు ఉన్నది కదా. నేను మహబూబ్ నగర్లో ఉంటే ఆయన మాట్లాడేటప్పుడు నాకు సిట్టి మీద రాసి చూపించింది, ఆయనకి ఇట్లా మాట్లాడింది. నేను వెంటనే అన్నా, మోడీ గారు నీకు దమ్ము ఉంటే నువ్వు ఆడనే ఉండు, నిజామాబాద్లో హెలికాప్టర్ వేసుకొని గంట లోపల వస్తా, నువ్వు నేను కలిసి అడుగుదాం ప్రజలను కరెంటు ఉన్నదా లేదని చెప్పి అడిగిన. నేను ఉండలే, దాటిపోయింది. నేను అడుగుతున్న ఇవాళ నరేంద్ర మోడీ గారు, ఇండియాలో 19 రాష్ట్రాలలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒక్క రాష్ట్రంలోనన్నా మీరు ముసలివాన్లకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? 19 రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు. ఒక్క స్టేట్ చూపెట్టు, ఏ స్టేట్లో ఇస్తున్నారో. ఒక్క స్టేట్లన్నా మీరు ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తారా? ఒక్క స్టేట్లో 24 గంటలు వ్యవసాయానికి రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తారా? మరి వీడికి వచ్చి అడ్డం పొడు మాట్లాడతావు అంటే మేమేమైనా గొర్రెలమా, పిచ్చోళ్ళమా? తెలంగాణ నీ బీజేపీ చరిత్రలో, నీ రాష్ట్రంలో, నీ దేశంలో నువ్వు ఎక్కడ కూడా కల కూడా కననటువంటి, నువ్వు అమలు చేయనటువంటి మంచి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడన్నా ఊహించినామండి ఒక ఆడపిల్ల పెళ్ళైతే 1,110 ఇస్తారని? అనుకున్నామా ఈ జిందగీలో? గవర్నమెంట్లు ఇచ్చినాయి గతంలో. కంటివేలు కార్యక్రమం మన జీవితంలో అనుకున్నాం. కంటివేలు అనే కార్యక్రమం వచ్చి ఊరూరికి డాక్టర్లు వచ్చి చెక్ చేసి ప్రజలకు అద్దాలు ఇస్తారు. ఉందా ఇండియా లెక్కనన్నా? నాకు ఎవ్వరు చెప్పలే, నన్ను ఎవరు దరఖాస్తు పెట్టలే. నా అంతటా నేను రూపొందించిన కార్యక్రమం. నా నియోజకవర్గంలో ఒక చిన్న ఊరిలో ఐ క్యాంప్ పెడితే, చిన్న గ్రామం, 227 మంది వెళ్ళింది. ఇంత చిన్న ఊరిలో ఇంతమంది ఉంటే రాష్ట్రం సంగతి అని హెల్త్ డిపార్ట్మెంట్ అంతా పిలిపించి అడిగితే ఎవరి దగ్గర లెక్కలేదు, పత్రం లేదు. అప్పుడు నేనే ఒక 2 నెలలు కష్టపడి కార్యక్రమాన్ని రూపొందించి డాక్టర్లను పంపించిన బృందాలు మీ ముందుకు వచ్చిండ్రు. 92 లక్షల మందికి ఆల్రెడీ చెకింగ్ అయింది, ఇంకా నడుస్తూ ఉంది రోజు. మిమ్మల్ని అక్కడికే వదిలిపెట్టం. దీని తర్వాత చెవి, ముక్కు, గొంతు, ఈఎన్టీ బృందాలు వస్తాయి. ఆ బీమారులు ఎవరికున్నా అది కూడా చెక్ చేస్తారు, మందులు ఇస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు. అక్కడికి కూడా అయిపోదు. దాని తర్వాత డెంటల్ డాక్టర్లు వస్తారు, పండ్ల డాక్టర్లు, అది కూడా చెక్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్గా వైద్యుల బృందం వచ్చి తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క మనిషి రక్త నమూనాలు సేకరిస్తారు. ఎవరి గ్రూప్ ఏంది, ఎవరికి బీపీ ఎంత ఉంది, ఎవరికి షుగర్ ఎంత ఉంది, ఎవరి పరిస్థితి ఏందని చెక్ చేసి దాన్ని అంతా కంప్యూటరైజ్ చేస్తారు. మన బెల్లంపల్లి పిల్లగాడు పోయి ఈ ఆసిఫాబాద్ కాడ ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో, ఇప్పుడైతే వెతకాలి ఎవరు ఏంది ఏం కథ.
అది అయిన తర్వాత కంప్యూటర్ మీద ఒక బటన్ కొడితే ఆయన గ్రూపు, ఆయన బ్లడ్, ఆయన కథ మొత్తం సెకండ్ లోపల వచ్చేస్తుంది. ఎమర్జెన్సీ వైద్యం అందించవచ్చు, ఆదుకోవచ్చు. ఇది పేదలకు ఫ్రీగా జరగాలి. ఇది బంగారు తెలంగాణకి ఇట్లయితే బంగారు తెలంగాణ. దానికోసం తిప్పలు పడుతున్నాం. అది పనికిరాదట, వాళ్ళు చేయలే, చేసేటోని చేయనీయద్దు, కాళ్ళలో కట్టబెట్టాలి, ఉరకటోని కాళ్ళలో కట్టబెట్టాలి. ఇది కదా ఇప్పుడు జరుగుతుంది రాష్ట్రంలో. ఏం జరుగుతుంది? ఎవరు వద్దన్నారండి? వీళ్ళు చేస్తే 40 ఏళ్ళు చాలలేదు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి. చంద్రబాబు నాయుడు 17 ఏళ్ళు టీడీపీ, సరిపోలే టైం. ఆయన హైదరాబాద్ నేనే కట్టినట్టు. ఇక మరి కులీ కుతుబ్ షా ఎక్కడ పోవాలి ఇప్పుడు ఆయన కడితే? ఇదెక్కడ కథ నాకు అర్థం కాదు. హైదరాబాదు నేను పెద్ద మేధావిని, హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టినట్టాడు ఆయన. ఈ పటం పాడు కానీ పెట్టినవో లేదో కానీ కరెంట్ ఆడ పెట్టినవు నువ్వు పెద్ద మేధావి అయితే మరి ఎందుకు ఇయ్యాలి నీ పీరియడ్ల కరెంటు? అంటే బట్టి డంబాచారం, మోసం చేయటం. ఎన్నికల ప్రజలను గోరెలు అనుకొని, ప్రజలకేం తెలియదు అనుకొని నేను అదే చెప్పిన. ఇవాళ తెలంగాణ ప్రజలు ఎవరో వచ్చేదో గోల్మాల్ తిప్పితే గోల్మాల్ అయ్యే పరిస్థితి లేరు బిడ్డ. ఉద్యమం చేసి రాష్ట్రం సాధించుకొని నిల్చున్న పులి తెలంగాణ అని చెప్పిన నేను. ఆ రకంగానే దయచేసి మీరు కూడా జవాబు చెప్పాలని కోరుతున్నాను. పేదలకు జరిగే సంక్షేమం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం. దళిత బిడ్డలకు, గిరిజన బిడ్డలకు, ముస్లిం వర్గాలకు, మైనార్టీ పాఠశాలలో బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ వస్తున్నది. ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 ఖర్చు పెడతా ఉన్నాం. 10 ఏళ్ళ తర్వాత ఒక అద్భుతమైన తరం మన ముందుకు వస్తుంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరు చూస్తున్నారు. దయచేసి నేను మీతో కోరేది, వాస్తవాలను గమనించి మంచిని ఎంచుకొని ముందుకు పోతే అందరం బాగుపడతాం. ఆదిలాబాద్ జిల్లా, పాత ఆదిలాబాద్, ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా. మీకున్న సమస్య సగం అంటే సగం ఇట్టున్నారు. మీరు మంచిర్యాల ఉన్న ఇటు సగం ఉన్నారు. మీకున్న సమస్య, ప్రధానమైన సమస్య తాగునీటి సమస్య, పోడు భూముల సమస్య. బెల్లంపల్లిలో మీరు నివసించే కాడ మీ పట్టాల సమస్య. బెల్లంపల్లి పట్టణంలో ఇప్పుడే మేము అడిగినాం. సుమారు 7 నుంచి 10,000 కుటుంబాలు సింగరేణి భూములలో మీరు ఇల్లు పెట్టుకున్నారు. జీవో ఇచ్చిన నేను ఆల్రెడీ అమల్లో ఉంది, కానీ మీ దగ్గర ఇంప్లిమెంట్ కాలే. ఎన్నికల తర్వాత ఈ టర్ములేమో నాకు ఎక్కువ ప్లానింగ్ హైదరాబాద్ సరిపోయింది. ఎలక్షన్ తర్వాత ఒక 2 మంత్స్లో, ఎందుకంటే ఈ సమస్య ఇక్కడనే లేదు, కొత్తగూడెంలో ఉంది, ఇల్లెందులో ఉంది, రామగుండంలో ఉంది, భూపాలపల్లిలో కూడా స్టార్ట్ అయింది, సింగరేణి ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఉంది. అట్లనే ఈ అటవీ భూముల సమస్యలు కూడా ఉన్నాయి, గిరిజనులై పోడు భూముల సమస్యలున్నాయి. వీటి శాశ్వత పరిష్కారం కావాలి. నేనే స్వయంగా వచ్చి బెల్లంపల్లి పట్టణంలో ఉండే సింగరేణి జాగాలో ఇల్లు కట్టుకొని నివసిస్తున్న ప్రతి ఒక్కరికి నా చేతితో నేనే పట్టా ఇస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 100% ఆ పని చేస్తాను. ముందే చెప్పి అధికారులను పంపించి మొత్తం సర్టిఫికేట్ తయారు చేయించి మీకు రూపాయి కూడా ఛార్జ్ లేకుండా నేనే వచ్చి కూర్చొని ఫ్రీగా మీకు పట్టాలు ఇస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతాంగానికి సాగునీరు రావాలి. ఖచ్చితంగా తమ్మిడి హట్టి దగ్గర కట్టే ప్రాజెక్టు నుంచి మీ 200 చెరువులు నిండుతాయి. బెల్లంపల్లి నియోజకవర్గానికి కూడా 50-60 వేల ఎకరాలకు నీళ్లు కూడా తెచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఏం ప్రయత్నం చేస్తున్నా? నేను తెలంగాణ యావత్తులో మనకు అలాట్మెంట్ ఉన్న ప్రతి బొట్టు తీసుకొని వాడుకొని మొత్తం 1 కోటి ఎకరాల తెలంగాణ పచ్చబడాలి. రైతాంగం ధనవంతులయ్యే వరకు రైతు బంధు పథకం కొనసాగించాలి. వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇవ్వాలి. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో పెట్టాలి. వీటన్నిటిని మించి రైతు బీమా ఎవడు పట్టించుకున్నాడు నాకు అర్థం కాదు. ఇలా మాట్లాడితే ఎలక్షన్లో వచ్చి రైతులు 1 ఎకరం రైతు అయినా, 1/2 ఎకరం రైతు అయినా వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబం వీధిన పడేది, రోడ్డు మీద పడేది. ఇవాళ రైతు బీమా పెట్టినాం. ఎక్కడ లేదు, ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. 1 ఎకరం ఉన్న రైతు చచ్చిపోయినా, 1/4 ఎకరం ఉన్న రైతు చచ్చిపోయినా దరఖాస్తు అవసరం లేదు, దఫ్తర్కు పోయే అవసరం లేదు, 10 రూపాయలు లంచం ఇచ్చే అవసరం లేదు. బ్రహ్మాండంగా ఈరోజు 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది వారం లోపల. ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. మీ ఏరియాలో కూడా వచ్చుంటాయి రైతులకు. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు కొత్త రాష్ట్రంలో చేసుకుంటూ ముందు పోతూ ఉన్నాం. మీతో నా కోరిక ఒకటే, మీరు ఇవాళ చేసే గెలుపు, మీరు ఇచ్చే గెలుపు చాలా కీలకమైనటువంటిది. ఎవరెవరో వస్తారు, డబ్బు మదం ఉన్నోడు వస్తాడు, ఇంకోడు వస్తాడు.
నేను 100 కోట్లు ఖర్చు దానికి లొంగిపోతామా? ఇక మరి అట్లాంటి అనిల్ అంబానీలే కావాలి ఎమ్మెల్యేలు. ఇక మనటువంటి ఆడైతే చిన్నయ్య లాంటి ఆడైతే కారు కదా. నా ప్రార్థన మీతో ఒకటే, టీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా ముందుకు పోతున్నాం. ఈరోజు ఈ దేశానికి పట్టిన పీడ, ఢిల్లీలో కూర్చొని పెత్తనం చేతిలో పెట్టుకొని రాష్ట్రాల హక్కులు రాష్ట్రాలకు ఇవ్వకుండా కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా కర్ర పెత్తనం చెలాయిస్తూ ఉన్నాయి. వీటి పీడ పోవాలి. వీటి పీడ పోవాలంటే నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ కేంద్రంలో రావాలి. దానిలో నేనే కీలక పాత్ర పోషిస్తా. బ్రహ్మాండంగా మన ఒక్కలకు కాదు, ఇలా గిరిజనులు పెరిగినండి. తెలంగాణ రాష్ట్రమైంది, గిరిజనులు పెరిగింది, ముస్లింలు పెరిగిండ్రు, జనాభా పెరిగింది కాబట్టి రిజర్వేషన్ అడిగినాం. రిజర్వేషన్ ఇవ్వమంటే మేము ఇయ్యం. అసెంబ్లీ తీర్మానం పాస్ చేసినాం, క్యాబినెట్ తీర్మానం పాస్ చేసినాం, పంపినాం. ఇయ్యమని మాట్లాడతారు. మీ జాగీరా? ఈ దేశం మీద గుత్త పెత్తాధికారం నడుస్తుందా? అందుకే నేను గిరిజన బిడ్డలకు, ముస్లిం బిడ్డలకు నేను మనవి చేస్తూ ఉన్నా. నేను ఏదైనా పట్టుబడితే చాలా మొండి పట్టుబడతా. మీకు తెలుసు, తెలంగాణ కూడా ఎట్లా కొట్లాడి తెచ్చినామో తెలుసు. ఖచ్చితంగా మీది న్యాయమైన హక్కు కాబట్టి మీ రిజర్వేషన్ తెచ్చిచ్చే బాధ్యత కేసీఆర్ గారు నాది. మీరు నాకు మద్దతు ఇవ్వండి, డెఫినెట్గా మీ హక్కు సాధించి పెడతాను కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. సరే, కొన్ని విద్యా సంస్థలు కావాలి. బెల్లంపల్లి పట్టణం తప్పకుండా మంజూరు చేసుకుందాం. 2 జిల్లా కేంద్రాల మధ్యలో వచ్చింది కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్, ఆ జిల్లా ఈ జిల్లాకు వచ్చే సంస్థలు, కాలేజీలు, మెడికల్ కాలేజీలు వగైరా వస్తాయి. బెల్లంపల్లికి ఆటోమేటిక్గానే వస్తాయి. కొన్ని అక్కడ మంచిర్యాల వస్తాయి, కొన్ని బెల్లంపల్లి వస్తాయి, కొన్ని హస్మాబాద్ వస్తాయి. బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకడ ఇంజనీరింగ్ కాలేజ్, ఒకడ మెడికల్ కాలేజ్. ఈ బెల్టే బ్రహ్మాండంగా అద్భుతంగా ఉండాలి. ఆ రకంగా మీ ప్రాంతాన్ని డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. దయచేసి చిన్నయ్య గారి కారు గుర్తుకు ఓటేసి పెద్ద మేయర్తో గెలిపేయండి. ఇవాళ పొద్దున నేను బయలుదేరే ముందే సర్వే రిపోర్ట్ చూస్తే ఇక్కడ మంచిగా 60%తో చిన్నయ్య గెలుస్తుందని నాకు రిపోర్ట్ వచ్చింది. మీరు దయచేసి, ఆయన గెలుస్తుందని నాకు తెలుసు, కానీ ఇంకా పెద్ద మేయర్ ఇచ్చి చిన్నయ్య గారిని గెలిపేయండి. కేసీఆర్కు మద్దతు చేయండి. తప్పకుండా పేదల సంక్షేమాన్ని అమలు చేస్తామని తెలియజేస్తూనే సెలవు తీసుకుంటా ఉన్నా. కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు.